యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు స్వామిని దర్శించుకోవడానికి మనం పూళ్ళ గ్రామానికి వచ్చామండి. ఇది ఏలూరు డిస్టిక్లో ఉంది. స్వామిని దర్శించుకొని ఆయన కరుణా కటాక్షాలకు పాత్రలవుదాం రండి. ఈ దేవాలయంలో మన స్వామి చాలా పురాతనమైన స్వామి అండి. ముందుగా చూసుకున్నట్లయితే స్వామి టెంపుల్ ఎంట్రన్స్ ఇదండి. స్వామి భక్తాంజనేయ స్వామిగా ఇక్కడ దర్శనమిస్తున్నారండి. చాలా నమ్మిన దైవంగా ఇక్కడ స్వామి కొలువై ఉన్నారండి. ఈ గ్రామం చాలా పెద్ద గ్రామం అండి. ఈ గ్రామానికి ఎంట్రన్స్లోనే స్వామిని ప్రతిష్ఠించుకున్నారు. ధ్వజస్తంభం అండి. ఇక్కడ కూడా స్వామి దాసాంజనేయ స్వామిగా ఒక చిన్న ప్రతిమను పెట్టి అక్కడ కూడా పువ్వులతో తమలపాకులతో స్వామికి నిండుగా అలంకరించారండి. ధ్వజస్తంభం ప్లేస్ అక్కడ, స్వామి పక్కనే గద. ఇంత చిన్న విగ్రహాన్ని కూడా చాలా కళగా చెక్కారండి. ఇక్కడ ధ్వజస్తంభం ముందు ఇలా ప్రతిష్ఠించారనమాట. చాలా పురాతనమైన టెంపుల్ అండి. చాలా నమ్ముతారు స్వామిని. ఇక్కడ స్వామిని కూడా దండం పెట్టుకోండి మీరు కూడా. ఇదండి స్వామి దేవాలయం. స్వామిని చూడండి మీరు. మాకు ఇక్కడ పంతులు గారు అవైలబుల్ లేరండి. మేము వెళ్ళినప్పుడు మేము అప్పటికే 200 కిలోమీటర్స్ నుంచి వస్తామని కాల్ చేసి చెప్పినాము. అయినా మాకు ఆయన అవైలబుల్ లేక మీకు స్వామిని ఇలా చూపిస్తున్నాము, ఏమనుకోకండి. స్వామి ఇక్కడ దాసాంజనేయ స్వామిగా, భక్తాంజనేయ స్వామిగా కొలువై ఉన్నారండి. పక్కన చూసినట్లయితే మీరు ఉత్సవమూర్తులు ఉన్నారు చూసారండి. స్వామి మన స్వామి దాసాంజనేయ స్వామి అండి. ఇక్కడ పక్కన ఇద్దరు ఉత్సవమూర్తులను పెట్టారండి. స్వామి పక్కనే ఉన్నారు చూడండి. ఒక స్వామి అభయాంజనేయ స్వామిగా, ఇంకొక స్వామి పంచముఖ ఆంజనేయ స్వామిగా పెట్టారండి ఉత్సవమూర్తుల్ని. ఆ ఉత్సవమూర్తులకు కూడా రోజు కూడా పూజలు అందిస్తున్నారు. ధూపదీప నైవేద్యాలతో ప్రతిరోజు పూజలు అందుకుంటున్నారండి మన స్వామి. చూసారా, చాలా కళ్ళగా ఉన్నారండి. వెండి కళ్ళతో, వెండి కిరీటంతో మన స్వామి ఎంత నిండుగా ఉన్నారండి. దీపం పెట్టి ఇక్కడ ఒక స్వామి ఉన్నారు చూసారా, మళ్ళీ దాసాంజనేయ స్వామి. ఈ దాసాంజనేయ స్వామికే భక్తులు ఎవరొచ్చినా కానీ అభిషేకాలు చేయాలి అంటే ఆ పెద్ద విగ్రహానికి చేయలేం కదండి. మనం ఏదైనా ఇష్టపడి ఏదైనా ఇంపార్టెంట్ డేస్, పెళ్లి రోజులో, పుట్టినరోజులో, ఇంకేదైనా అకేషన్స్ ఉన్నా కానీ మనం ఏదన్నా స్వామికి అభిషేకం పంచామృతాలతో అభిషేకం చేయించుకోవాలి అనుకుంటే అక్కడున్న చిన్న విగ్రహానికి, ఇక్కడ స్వామి ప్రతిమ ఉంది చూసారా, అక్కడున్న ఆ ప్రతిమకి అభిషేకాలు చేస్తారండి. చాలా పురాతనమైన టెంపుల్స్ అండి. చాలా సత్యం ఉంటుందండి పురాతనమైన టెంపుల్స్. ఇప్పుడు ఎక్కడికక్కడ తీసేస్తున్నారు, ఆ తప్పు చేయొద్దండి. స్వామి పూల దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వచ్చి స్వామిని దర్శించుకోండి. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, రాలేని వాళ్ళు ఇక్కడ వరకు మా కళ్ళతో స్వామిని మీకు చూపిస్తున్నామండి. స్వామిని దర్శించుకొని మీ కష్టాలు ఏమైనా ఉన్నా, ఇబ్బందులు ఏమైనా ఉన్నా వాటి నుండి బయటపడాలని స్వామిని కోరుకుంటున్నానండి. మీరు కూడా మన హనుమాన్ ఫ్యామిలీ మెంబర్ అవ్వాలి అనుకుంటే కమ్యూనిటీలో మన వాట్సాప్ లింక్ ఉందండి. మీరు కూడా హనుమాన్ ఫ్యామిలీ మెంబర్గా రక్త సంబంధంతోనే కాకుండా దైవ సంబంధంతో కూడా ఒక ఫ్యామిలీగా ఫామ్ అవుదాం. లింక్లో జాయిన్ అవ్వండి. ఇదండి ఈరోజు వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరు. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో
అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, పిల్ల పాపలతో ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మన దాసాంజనేయ స్వామిని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.